మరోవైపు కొత్త బ్రాండ్ల మద్యం సరఫరా కోసం తెలంగాణలో ఎవరు దరఖాస్తు చేసుకోలేదు అని సంబంధిత శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పి వారం రోజులు కూడా కాలేదు. ఈ మధ్య కాలంలో మంత్రివర్గము సమావేశం కాలేదు. కానీ తమ కంపెనీకి చెందిన ప్రముఖ బీర్ బ్రాండ్లను తెలంగాణలో సరఫరా చేయడానికి అక్కడి ప్రభుత్వం తమకు అధికారికంగా అనుమతి ఇచ్చింది అని స్టాక్ ఎక్స్చేంజికి మధ్యప్రదేశ్ కు చెందిన సోమ్ డిస్టిలరీస్ సమాచారం ఇచ్చింది. బీర్ వినియోగంలో భారతదేశంలో అతిపెద్ద మార్కెట్లో తెలంగాణ ఒకటి అని గుర్తింపు పొందిందని, దాంతో తమ విక్రయాలను పెంచుకోవడానికి కంపెనీ విస్తరణకు గణనీయ అవకాశం వచ్చిందని ఆ లేఖలో పేర్కొంది. మార్కెట్ ను పెంచుకోవాలి అనుకుంటున్న తమకు తెలంగాణ సర్కార్ నుంచి అనుమతి రావడం కీలక అడుగు అని, తద్వారా ఈ ప్రాంతంలో బీరు డిమాండ్ కు అనుగుణంగా తాము సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది అని తెలిపింది. తాజా అనుమతితో రాబోయే కొద్ది రోజుల్లోనే తమ సేల్స్ పెరుగుతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఈ అనుమతిని ఎప్పుడిచ్చిందనే విషయాన్ని మాత్రం ఆ లేఖలో పేర్కొనలేదు. దాంతో తెలంగాణలోకి బీర్ కొత్త బ్రాండ్లు రానున్నాయనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. పవర్ 10,000, బ్లాక్ ఫోర్ట్, హాంటర్ స్ట్రాంగ్, వుడ్ పేకర్, హంటర్ బ్రాండ్ బీర్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిజానికి గత 2 నెలలుగా రాష్ట్రంలో బీర్లకు కొరత ఉందని వార్తలొచ్చాయి. ఎన్నికల సమయంలోనూ కొన్ని ప్రముఖ బీర్ బ్రాండ్లు రాష్ట్రంలో దొరకలేదనే కథనాలు ప్రచురితమయ్యాయి. అయితే గత ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదని, తాము ఒక్కొక్కటిగా వాటిని చెల్లిస్తున్నామని, ఇంకా కొన్ని బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, అందుకే బీర్ల షార్టేజీ వచ్చిందని విలేకరుల సమావేశంలో మంత్రి జూపల్లి వివరణ ఇచ్చారు. ప్రభుత్వ పాలసీలో మార్పు ఏదైనా ఉంటే కేబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకుంటారని వివరించారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, పూర్తి సమాచారం ఏంటి వీటికి సంబంధించి? గుడ్ మార్నింగ్ పవన్. మొత్తానికి రాష్ట్రంలో మద్యం వార్ నడుస్తుంది. ఓవరాల్ గా బియర్ వార్ నడుస్తుందని చెప్పాలి. కొత్త బ్రాండ్ల రాకపోయినా పంచాయతీ నెలకొంది. తమ బ్రాండ్లకు అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం అంటూ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సోమ్ డిస్టిలరీస్ అనేటువంటి సంస్థ లేఖ రాసింది. దీంతో కొత్త బ్రాండ్ల రాకపోయి విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. కానీ కొత్త బ్రాండ్ల కోసం ఎవరు దరఖాస్తు చేసుకోలేదు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతి ఇవ్వట్లేదు అని దక్షిణ వారం కింద మంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే దీనిపైన బీఆర్ఎస్ పార్టీ నేతలు తప్పుపట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సంబంధిత శాఖ మంత్రి తెలవకుండా అదే శాఖలో కొత్త మద్యం పాలసీ పైన నిర్ణయం ముఖ్యమంత్రి తీసుకోగలరా, సంబంధిత శాఖ ఏం చేస్తున్నటువంటి అంశాన్ని పదే పదే బీఆర్ఎస్ పార్టీ నేతలు పబ్లిక్ డొమైన్లో లేనేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో దీనికి సంబంధించి రాష్ట్రంలో ఒక కొత్త వారం తెర మీదకి వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఓవరాల్ గా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా వారికి అత్యధిక ఆదాయం సమకూర్చింది శాఖలో ఎక్సైజ్ శాఖ ఉంది. సో దీనికి సంబంధించిన విషయంలో మధ్యప్రదేశ్ కి సంబంధించినటువంటి డిస్టర్బీస్ అనేటువంటి సంస్థ తెలంగాణలో అత్యధికంగా బియర్ సేల్ అవుతుంది కాబట్టి తమ సంస్థకు అనుమతి వచ్చిందంటూ ఇచ్చినటువంటి లీగుల పట్ల పొలిటికల్ వార్ అయితే నెలకొంది. మరి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్ గా అయితే స్పందించలేదు. చూడాలి నిజంగానే ఇతర వేరే రాష్ట్రాలకు సంబంధించిన వారికి కొత్త బీర్లు తెలంగాణలో పెట్టుకునేందుకు అనుమతి ఇస్తుందా లేదనే అంశం పట్ల క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద